నమస్తే. ముఖ్యంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. ప్రెస్ క్లబ్‌కి సంబంధించి ఎవరైతే డీఎస్సీ అభ్యర్థులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడ్డ పరిస్థితి ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి నానా రకాలుగా కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అస్మా ఉంది. నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ముఖ్యంగా డీఎస్సీ అభ్యర్థులంతా కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మీరు కూడా ప్రభుత్వం మీద ఫైర్ అయ్యిండ్రు. మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫైర్ అయ్యిండ్రు. అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు మీకేం కావాలి? మా ప్రధానమైన డిమాండ్ టెట్లో ఫీజు తగ్గించాలి. అసలు మీరు ఫీజే తీసుకోమన్నారు. అయినా సరే మేము 200 పెట్టి మేము అప్లై చేసుకుంటాం. కానీ ఇంతకు ముందు ఎంత 200 ఫీజు ఉందో ఆ 200 ఫీజుతోనే మాకు అప్లికేషన్ ఉండాలి. అలాగే మాకు ఆన్లైన్ ఎగ్జామ్ వద్దు. ఆన్లైన్ ఎగ్జామ్ పెడితేనే కదా 1000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. కాబట్టి మాకు ఆన్లైన్ ఎగ్జామ్ వద్దు, మాకు ఆఫ్లైన్ ఎగ్జామే పెట్టండి. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల 200-300 కిలోమీటర్ల దూరం పోయి మేము ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి. మాకు అంత కర్మ అవసరం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎగ్జామ్ మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. టైంకి అందలేకపోతున్నాం, చేరుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఆఫ్లైన్ ఎగ్జామే నిర్వహించండి ఓఎంఆర్ ద్వారా టెట్ లోపల. అలాగే టెట్లో భాషా పండితులకి, బయోసైన్స్ వాళ్ళకి పేపర్ 2లో పేపర్ బిగా నిర్వహించి వాళ్ళకు న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ లోనే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటే బాగుంటది. టెట్ అనేది అర్హత పరీక్ష, వెయిటేజ్ ఉంటది డిఎస్సిలో. కాబట్టి స్కోర్ పెంచుకోలేక చాలా మంది భాషా పండితులు, బయోసైన్స్ అభ్యర్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది తలెత్తకుండా మాకు మా భాషలోనే, మేము చదువుకున్న సబ్జెక్ట్ లోనే మాకు ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మీరు కొట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇవ్వకపోతే విద్యాశాఖ మంత్రి ఫస్ట్ దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీ వల్ల కాకపోతే విద్యాశాఖ మంత్రిగా మీరు దిగిపోండి. మీరు ఎందుకు పెట్టుకుంటారు? 18 గంటలు పనిచేస్తున్నా అంటుండ్రు విద్యాశాఖ మంత్రి గారు. 18 గంటల్లో 1 గంట మా కోసం కేటాయించండి. విద్యా వ్యవస్థ ఎంత బలోపేతం అవుతుందో చూడండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలియదు. 60 రోజుల కమిటీ అన్నారు. 60 రోజుల కమిటీ ఎక్కడుందండి? ఆ రిపోర్ట్ ఎక్కడుంది? శాంతకుమార్ రిపోర్ట్ ఎక్కడుంది? ఐఏఎస్లు నిజంగా మీరు చదువుకున్నారు. మా బాధలేందో మీకు తెలుసు, ఈ జీవోలేందో మీకు తెలుసు. ఈ జీవోలో ఉన్న లోపాలు మేము చెప్తుంటే మీరు ఎందుకు దాన్ని సవరించే పని చేయట్లేదు? ఐఏఎస్లు ఏం పని చేస్తారు? ఆకునూరి మురళి సార్కే మేము గట్టిగా క్వశ్చన్స్ అడుగుతాము. అన్ని తెలిసినోడు అమాసనాడు చచ్చిండు అన్నట్టు మీకు అన్ని తెలుసు. విద్యా వ్యవస్థలో మీకున్నంత పట్టు ఎవ్వరికి లేదు. మరి మీరెందుకు? మీ మౌనము తెలంగాణలో అభ్యర్థులకి చాలా ప్రమాదకరం. మా జీవితాలకి అది చాలా పెనుముప్పు. దయచేసి మౌనం వీడండి. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడండి దయచేసి. మేధావులారా, మీరు ఇప్పటికైనా కోదండరాం సార్ కానీ, ఈ ఆకునూరి మురళి సార్ కానీ, మీకు తెలిసినంతగా విద్యా వ్యవస్థ పైన ఎవరికి అవగాహన ఉండదు. దయచేసి మీరు ఇప్పటికైనా మాట్లాడండి. పూర్తిగా కూడా మీరు మొన్న ఎవరైతే అర్ధంకి దయాకర్ని కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరాం సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి. ఏమన్నారు వాళ్ళు? కలిసినము, చేస్తామంటారు. మాకు నష్టం జరుగుతుంది అభ్యర్థుల కంటే చేస్తాం అంటారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి అసలు మూమెంట్ ఉండాలి కదా. మేము పోయి వినతులు ఇచ్చొచ్చినాం. ఎండనక వాననక పోయి తడిసి మరి అసెంబ్లీ ఉందంటే వినతులు ఇచ్చొచ్చినాం. కనీసం ఒక్కరన్నా మా గురించి మాట్లాడిరా? మా గురించి మాట్లాడని ఎమ్మెల్యేలు మీరు ఎందుకున్నారండి? రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. విద్యా వ్యవస్థకి న్యాయం చేయరు, అటు ప్రజలకి న్యాయం చేయరు, దేనికి న్యాయం చేయరు. మీరు ఎందుకున్నారు? మీరు ఎందుకున్నారు? మేము క్వశ్చన్ చేస్తున్నాము. మాకు న్యాయం చేయని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని కూలదొక్కుతాం మేము ఖచ్చితంగా. పూర్తిగా కూడా ఎవరైతే నిరుద్యోగులకు సంబంధించి అందరినీ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది, అందుకనే వీళ్ళు కావాలని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇదంతా బీఆర్ఎస్ వ్యూహమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఏం చెప్తారు? ఇది విద్యార్థుల నిరుద్యోగుల వ్యూహం. బీఆర్ఎస్ పార్టీ వ్యూహం కాదు, బీజేపీ వ్యూహం కాదు. వాళ్ళ మీద ఎందుకు? ప్రతిపక్షాల మీద ఎందుకు? ప్రతిపక్షాలకు కూడా మాకు సపోర్ట్ చేయండి అంటేనే వాళ్ళు చేస్తున్నారు. అబద్ధాలు చెప్పొద్దు. మాకు మా బలం సరిపోక మాకందరికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీ వల్లనే మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే మీరు 10 సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చింటే ఈ రోజు కొంతమంది ఉద్యోగాల్లో ఉండేటోళ్ళు, రాని వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో జాబులు చూసుకునేవారు. మరి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యకనే ఈ దుస్థితి వచ్చింది మాకు. కాబట్టి మీరు సమాధానం చెప్పాలని మేము ప్రతిపక్షాలను కూడా క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. అంటే మిమ్మల్ని నిరుద్యోగులు అడగద్దు, ప్రతిపక్షాలు అడగద్దు, అంటే మిమ్మల్ని క్వశ్చన్ ఎవరు చేయొద్దా? మిమ్మల్ని ఎవరు అడగొద్దా? పోనీ ఎవరు అడగకపోయినా మీరు మాకు న్యాయం చేస్తున్నారా? మరి ఎట్లా న్యాయం జరుగుతుంది మరి నిరుద్యోగులకి? ఇందాక ప్రెస్ మీట్ లో కూడా మీరు సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడిన పరిస్థితి ఉంది. పులి పడుకోకూడదు అది అని చెప్పేసి. ఏంటది? సీఎం అట్లా మాట్లాడచ్చా? నేను నల్లమల్ల పులిని అంటే పులి ఇప్పుడు కూడా అడుగుతున్నా, నల్లమల్లలో నిద్రపోయినవా? ఇప్పటికైనా లేచి తెలంగాణలో ఏం జరుగుతుందో చూడు ఒకసారి. జూలు జింకరించి చూడు. బయట చాలా జరుగుతున్నాయి. మరి విద్యాశాఖ మంత్రి తీసుకున్నప్పుడు ఒక్క రోజన్నా విద్యాశాఖ మంత్రిగా నువ్వు పనిచేసినవా? సూటి ప్రశ్న.
ముఖ్యమంత్రిగానే పనిచేస్తున్నావు నువ్వు ఇప్పటికీ 4 శాఖలు ఉన్నాయి నీ దగ్గర. ఒక్క రోజన్నా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినవా? సారీ, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినవా? మా క్వశ్చన్ అది, మాకు ఆన్సర్ చెప్పాలి. అన్న ఈరోజు ముఖ్యమంత్రి కాడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఆయన కాడ జిఐడి ఉంది, ఆయన కాడ మున్సిపల్ శాఖ ఉంది. ఏమున్నాయి, ఏ మంత్రిత్వ శాఖ ఆయన కాడ ఉందో అన్ని హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు ఎట్టయినా అట్టనే అయినాయి, అన్ని శాఖలు ఆగమైనాయి. ఆయన విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రిజైన్ చేయాలి, విద్యాశాఖను మంచిగా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి. తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ పట్ల, తెలంగాణ భాష పట్ల అన్నిటి పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఈయన లెక్క తొండల్లో పాయింట్లలో తొండలను వదిలిపెడతామనో, లేకుంటే పేగులు దించుకొని మెడకేస్తామనో, పెద్దమ్మ జాతర కాడ పెద్దమ్మ గుడి లెక్క ఏషాలు వేస్తామనేటటువంటి ఈ ముఖ్యమంత్రి ఉండొద్దు. ఈయన భాషే, ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఈయన భాషే పిల్లలకు వస్తుంది. కాబట్టి ఈయన వదిలిపెట్టుకొని మంచిగా ఉంటే మంచిది. ఇంకా మా డివిజనల్ బెంచ్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటిది ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టారు కదా, మేము అడుగుతున్నాం, మీ పిల్లల్ని మేము దొంగలని అనలేదు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి లంగా పనులను ఎత్తి చూపినాం. కోర్టులో వాళ్ళు చెప్పుకోలేకపోయిండు, కోర్టును కూడా తప్పుదోవ పట్టించేటట్టు చేసిరు. కాబట్టి ఇలా కోర్టు 20 పేజీల తిట్టులు తిట్టి జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు రిక్రూట్మెంట్ వ్యవస్థను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగండి. నా కొడుకులు చదువుకున్నారు కష్టపడి, మరి మేము చదవలేదా? మీ ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన ఏదో లంగా పనుల వల్లనే ఇలా జీవో 29 వల్ల, రాంగ్ క్వశ్చన్స్ వల్ల, అన్నిటి వల్ల నష్టపోయినాం. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన ఒక దౌలుబాజీ ఒక ఎవాల్యుయేషన్ వల్ల ఇలా చాలా మంది నష్టపోయారు. దాన్ని అడుగుతున్నాం. మీకెందుకు రివాల్యుయేషన్ చేస్తే మళ్ళీ మీ బిడ్డలు అవుతారు కదా, కష్టపడి చదివిన వాళ్ళే కదా. మీరు కొనుక్కున్నామని మేము అనలేదు, కొనుక్కోలేదు, వాళ్ళు అమ్ముకోలేదని వాళ్ళు అంటున్నారు. ఈసారి పక్కన పెందే దిద్దామంటున్నాం, వాళ్ళకి వస్తారు. మీకేం పబ్లిక్ సర్వీస్ కమిషన్, అరే నువ్వు సింగిల్ బెంచ్లో తప్పు చేసినావు, నీకు ఆడ కనీసం కౌంటర్లు ఇచ్చేటటువంటి అవకాశం లేదు, మళ్ళీ పోయి ఆడేమి ఇస్తారో సిగ్గు లేకుండా ఏం చేస్తావు ఆగు అని చెప్పినావు. వాళ్ళనంటే మీకేం పప్పింది, మీరు పోతారు పోరి, మీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి మీరు ఊరుకురి. ఇక మీరుకి మా మీద ఎందుకు నిందలేస్తారు, అన్ని చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు తెలుసుకోవాలి, అందరు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ఉండాలి. మొత్తం ఈ ప్రెస్ మీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వల్లే నిరుద్యోగులు ఇట్లా మాట్లాడతామని చెప్పేసి అంటాం. ఏం చెప్తాం? అలాంటి అనుకొని సిగ్గు తీసుకుంటున్నారు. సగం జరిగితే సంగీతం, పూర్తి జరిగితే భాగవతం. ఇన్ని రోజులు సంగీతం ఆడారు, ఇప్పుడు బట్టలు ఇప్పుకొని భాగవతం ఆడుకుంటారు. ఇజ్జత్ పోతుంది. ఇంకెందుకు ఇవన్నీ మానుకొని పోరగాళ్ళు ఏం చెప్పారు అది వచ్చి చేస్తే మంచిది. ఇక ఇట్లా చెప్పుకొని ఇక చేసుకుంటే ఏం లేదు. ఇప్పుడు పక్కింటి వాని మీద ఏడిస్తే మన ఇల్లు బాగుపడుతుంది అన్న, మనం కష్టపడితే మన ఇల్లు బాగుపడుతుంది. చేసే లంగా పనులు, చెప్పే శ్రీరంగ నీతులు ఇవన్నీ వద్దని చెప్తున్నా. ఇంకా ఈ లత్కోరు ముచ్చట్లు, ఈ క్వశ్చన్లు ఉండొద్దన్న. ఈ ప్రభుత్వం ఇంకా బంద్ చేసుకున్నా మంచిది, లేకుండా చెప్పులతో తన్నులు తినే రోజులు. పూర్తిగా కూడా మేము అధికారంలోకి వచ్చి అతి కొంతకాలం అవుతుంది, కొంతకాలం అయిన తర్వాత మేము అన్ని నోటిఫికేషన్లు ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏటో చెప్తాం. 2 సంవత్సరాలు అయిపోయింది, 1 సంవత్సరం ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. ఇంకా వాళ్ళ చేతులు ఉన్నది 2 సంవత్సరాలే కదా. ఆ 2 సంవత్సరాలు లేకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? 2 సంవత్సరాల కాలం అంటే తక్కువ నాన్న. నాకు ఒక్కసారి సీఎం అవకాశం, ఈ ఒక్కరోజు ఒక మంత్రి పదవి. మరి అడుగుదాము, మరి వీళ్ళకి ఎందుకు సమయమే లేదు కదా, కొద్ది సమయం కదా. మరి వీళ్ళకి ఎందుకు మంత్రి పదవులు? నాకు మంత్రి పదవి కావాలి అంటే సమయం అనేది ఒక్కరోజైనా ఏదైనా సమయం చాలా విలువైనటువంటిది. వీళ్ళకి శుద్ధశుద్ధి లేదు. ఈ కొద్ది సమయం ఇది సమయం ఇంకెన్నాళ్ళన్నా. ఆ రోజు అప్పుడు వాళ్ళటనే అన్నారు, వచ్చిన 5 ఏళ్ళకి మీ ప్రభుత్వం అంబాడుతుంది, అల్లాడుతుంది, చిన్నపిల్ల అన్నారు. వీళ్ళెవరు మరి? వాళ్ళు డైపర్లు వేసిపోతే వీళ్ళు డైపర్లు కూడా కడుగుతున్నారా? ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడే ఆయన జర పెద్దగా ఆయనకు నువ్వు మిస్సాలు వస్తున్నాయి, తీట పనులు చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. ఒకనే చిన్న పోరగాడు అంటాడు, ఒకనే డైపర్లు ఇప్పిండి అంటాడు, ఒకనికే ఇప్పుడే నువ్వు మిస్సాలు వస్తున్నాయి, జర సలసల అంటున్నదని వాళ్ళు చెప్పుకుంటారు. సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడుతుంది. సిగ్గు తప్పిన మాటలు బంద్ చేసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం ఉద్యోగం నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఒక పకడ్బందీగా కార్యాచరణ ఉంటుంది. మేము ఎట్ట బతకాలనో, మేము ప్రైవేట్ సెక్టార్లలో మేము ఎట్ట ఉద్యోగాలు చేసుకోవాలనో మేము చేసుకుంటూనే మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి, గద్దె దింపడానికి, ముసిలో వినాయకుని నిమజ్జనం చేసినట్టు నిమజ్జనం చేయడానికి కంకణం కట్టుకున్నాం. నమస్తే. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఎందుకు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ఎందుకు ఇట్లా చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది డిఎస్సి అభ్యర్థులు. ఎందుకంటే మేము ఒకవైపు బస్ యాత్రలు చేసుకుంటూ కూర్చుంటే ఎవరైతే డిఎస్సి అభ్యర్థులను, బీఈడి అభ్యర్థులు, డిఏడి అభ్యర్థులు ప్రతి గడపకి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీకి గెలిపించండి, మాకు ఉద్యోగాలు వస్తాయి, రేవంత్ రెడ్డి గారు 25,000 మెగా డిఎస్సి అంటున్నారు, ప్రతి ఇంటికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇవాళ బీఈడి అభ్యర్థులు, డిఈడి అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు, గురుకుల అభ్యర్థులు అందరూ కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఉద్యోగాలు లేవని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎవరైతే ఉన్నారో బీఈడి, డిఈడి అభ్యర్థులు ఇలా మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఏమన్నామంటే, మీరు మీ
టెలిగ్రామ్ మీరు ఎక్స్ లో రేవంత్ రెడ్డి గారే చెప్పారు 25,000 తోటి మెగా డిఎస్ ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇలా బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు, ఇలా ఖాళీ లేవని మాట్లాడుతున్నారు, ఉన్నవారికే ప్రమోషన్లు ఇస్తున్నారు, ఉన్నవారికే ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి సవినయంగా కోరుకుంటాం. ఎందుకంటే దాదాపు 25,000 పాఠశాలల్లో దాదాపుగా 30-40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయండి అని చెప్పేసి ఇలా ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. పూర్తిగా కూడా ఈ ప్రెస్ మీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టిస్తుంది. నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఎవరైతే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల్లో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు తప్పించి ఇందులో ఏం లేదంటూ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీని లేపింది నిరుద్యోగులు కాదు, కాంగ్రెస్ పార్టీ పాలు పెట్టి లేపింది. ఎందుకంటే మీరు కనుక నిజంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము బయటికి రావాల్సిన అవసరం లేదు, అశోక్ సార్ లాంటి దీక్ష చేయాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది, బీజేపీ పార్టీ చేపిస్తుంది. గతంలో మీరు కూడా చేపించారు కదా, మీరు కూడా గ్రూప్ 1 కేసులు లేపించారు కదా, మరి దాని గురించి మాట్లాడతారా? అందరూ బహిరంగ చర్చ పెట్టిందాం. ఇలా సోమాజ్ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు గతంలో ప్రభుత్వం రాకముందే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించినట్ట, ప్రొవోక్ చేసినట్ట. ఏంటంటే తాజా అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని నట్టెంత ముంచే ప్రయత్నం చేస్తుంది. అందుకని మేము ఇలా ప్రెస్ మీట్ పెడుతుంది. మా వెనకాల ఎలాంటి పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, మీ రాజ్యం మీ చేతుల్లో ఉంది. మీరు మా ఫోన్లు చూడొచ్చు, ట్యాపింగ్ చేసుకోవచ్చు, ఎవరితో మాట్లాడి చూసుకోవచ్చు, మా అకౌంట్లు చూసుకోవచ్చు, మాకే ఇబ్బంది లేదు. ఎందుకంటే నిజాయితీగా పోరాడుతున్న వాళ్ళం. నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాం, కానీ ఏ పార్టీతో కానీ ఏ నాయకులతో కానీ మాకు సంబంధం లేదు. పూర్తిగా కూడా నిరుద్యోగులకు సంబంధించి దాదాపు 2 సంవత్సరాల నుంచి మీరు కొట్లాడుతూ ఉన్నారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి పూర్తిగా కూడా ఉద్యోగాలు ఇవ్వదంటూ కూడా చాలా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరేం చేస్తారు? ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు పగల్బాల్ మాటలు పలికారు. మేము మొదటి సంవత్సరం చూసాము, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆదాయం లేదన్నారు. సరే, ఒక సంవత్సరం ఒప్పుకే పడ్డాం. ఈ దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం 2 లక్షల ఉద్యోగాలు, సగం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి అలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. ఎవరైతే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతారు, ఎవరైతే బయటకు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నామే, వాళ్ళు మాట్లాడుతున్నాం. మీరే అవకాశం ఇచ్చిర్రు, మేము ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర పోలేదు, వాళ్ళ దగ్గర మాట్లాడలేదు. మేము ఏవైతే మాట్లాడుతున్నామో మా మాటలు తీసుకొని ఆడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ మాకు కానీ బీఆర్ఎస్ కానీ సంబంధం లేదు. ఇంకోటి, మాకు గనక రేపు దసరాలోకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు ఒక దగ్గర తాటి ఒక దగ్గర కూర్చొని పెద్ద ఉద్యమాన్ని రూపం దాలుస్తాం. ఇంకోటి ఏంటంటే నేపాల్లో ఏ విధంగా జరిగిందో అదే పరిస్థితి, అదే గతి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇలా మిమ్మల్ని గెలిపించింది మేము. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు వాళ్ళ భుజాల మీద వేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మీ ఎమ్మెల్యేలకు, మీ నాయకులకు కూడా సోయి లేదు. ఆ రోజు మేము గెలుస్తామా అనే ఒక సోయిలో ఉన్నారు. ఇలా నిరుద్యోగులు ప్రతి నిరుద్యోగికి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఒక్కసారి ఆలోచించండి, మీ పరిస్థితి లేనిది 2014 మీ పరిస్థితి ఏంటి, ఇలా నిరుద్యోగులు లేకపోతే మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. కాబట్టి దయచేసి నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము కానీ ఎవరు దీక్ష చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా మేము స్టడీ హాల్కి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాం. పూర్తిగా కూడా చూసుకోవచ్చు. అంటే నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల్లోకి వచ్చింది అధికారంలోకి వచ్చి, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే తక్షణమే మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలంటూ కూడా నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మహానగర్, నేను మీ జర్నలిస్ట్.